మెజార్టీ కౌన్సిలర్ల నిరోధన మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. మేమందరం కూడా మరి ఏకగ్రీవంగా ఈ అవిశ్వాసంపై నిర్ణయం తీసుకొని మేమందరం రావడం జరిగింది. మరి గత 4 సంవత్సరాలు గడిచిన వ్యవస్థ లోపల మా గౌరవ సభ్యులకు ఎలాంటి సమాచారం లేకుండా ఎజెండాలు తయారు చేయడము, ముందస్తు చెల్లింపులు 70% చెల్లించి అడ్వాన్స్గా పేమెంట్ తీసుకోవడం, చేయని పనులు బిల్లులు పెట్టడము, పట్టణ ప్రగతిలో కూడా నిధులు కూడా రికార్డు చేసి తీసుకోవడము, మరి దసరా సద్దుల బతుకమ్మలో కూడా లక్షలాది రూపాయలు కూడా మరి ఎలాంటి టెండర్ లేకుండా మరి తనే చేసుకొని మరి దుర్వినియోగం జరిగింది. మరి జనరల్ ఫండ్ కూడా చట్టానికి విరుద్ధంగా ఖర్చు చేసి ఈ రోజున జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది. చాలా ఉన్నాయి. జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఏకపక్ష నిర్ణయంతో మరి గత బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో మరి ఉన్నప్పుడు నాకు కేటీఆర్ దగ్గర, నాకు హరీష్ రావు దగ్గర, నాకు కేసీఆర్ దగ్గర అని చెప్పి మరి తన ఇష్టానుసారంగా మరి గ్రామ పంచాయతీలో మరి నిర్ణయాలు తీసుకొని వినియోగం చేయడం జరిగింది. మరి దానికి గౌరవ సభ్యులందరం కూడా మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని మరి ఈ రోజున మరి అవిశ్వాసం పెట్టాలని మరి వచ్చి పెట్టడం జరిగింది. మరి మేము నిర్ణయం తీసుకున్న సందర్భంలో మరి మా స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కూడా మరి రాత్రి 12:30కి వెళ్ళి మరి సాయంత్రం వరకు తెల్లారి 6-7 గంటల వరకు కూడా మరి ప్రతి ఇంటికి పోయి బలవంతంగా మరి వాళ్ళను బెదిరించి మరి వాళ్ళని సంతకాలు కూడా మేము సేకరించిండ్రు. అయినప్పటికీ కూడా అందరూ కూడా మళ్ళీ ఉదయం 10:30 వరకు వచ్చి మరి మనం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండిపోయి అవిశ్వాసం పెట్టాలని చెప్పి ఈ రోజు వచ్చి మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది. మరి ప్రత్యక్షంగా కూడా వీళ్ళందరి ఇళ్ళలో కూడా పోయిందో మరి వారు మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, పెండింగ్ బిల్లుల కోసం సంతకం పెట్టుకోవడానికి వచ్చారు, అవిశ్వాసం కానీ వాళ్ళు మాకు పెండింగ్ బిల్లు లేవు, మేము కాంటాక్ట్ వచ్చి అలవాటు అంటే అందరం కలిసి భోజనం చేసినామని చెప్తున్నారు. దానికి సంబంధం వాళ్ళకే వచ్చి కూర్చుంటారు. భోజనం చేస్తే మీ పేరు చెప్పండి సార్. పొందండి మళ్ళీ నా పేరు. అంటే ఇప్పుడు అవిశ్వాసం అనేది పార్టీలో ఉన్న వ్యక్తి పైన, పార్టీ పైన కూడా? పార్టీ కాదు, ఆ వ్యక్తి మీదనే పెడుతుంటారు. పార్టీలకు అతీతంగా వ్యక్తిని మార్చాలి. నేను కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, దీనిలో ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు ఉన్నారు. అందరం కలిసి బీఆర్ఎస్ లో పనిచేసినాం. నేను కూడా బీఆర్ఎస్ లో పనిచేసావని. కానీ ఎలక్షన్ల ముందు నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన. తీసుకొచ్చారు మిగతా సభ్యులను మరి అదే అన్ని దొంగ సంతకాలు పెట్టుకొని గొడవ అసలు నీ మీదనే అవిశ్వాసం పడుతుంది. మళ్ళీ నువ్వు ఎట్లా వస్తావా? అవి ఎట్లా వస్తారు? ఎందుకు రారు మీరు చెప్పండి. ఎట్లా వస్తారు? రావద్దు మీరు. నిన్న మీ ఎమ్మెల్యే గారు తిరిగే రాత్రంతా తిరిగే అన్ని చేసి మళ్ళీ ఎందుకు వస్తా ఉన్నారు? మళ్ళీ దేనికి వస్తున్నారు? మేము మాట్లాడే కాడికి మీరు వచ్చుడు కలిసి కలిసే భోజనం చేసాం. నేను అందరితో బాగుంటా, వీళ్ళందరూ కూడా నాతోనే కలిసి భోజనం చేసి ఇప్పుడు అవిశ్వాసం వాళ్ళు అంటారు కొంత తెలుగు బిల్లు పెట్టిస్తాం, ఏదో పెడతాను, ఇక్కడ సంతకాలు పెట్టిస్తాం. వేరే సంతకాలు నాకు 24 మంది సంతకాలు నాకు ఆయన 16 ఉన్నాయి. అట్టి అంతా డిస్టర్బెన్స్ చేయడానికి నా ముందర మాట్లాడుతున్నా, ఎదురుగా మాట్లాడుతుంది కదా, రాజకీయం ఎదుర్కోవాలి కదా, అది కాదు కదా. ఈయన పార్టీకి వెళ్ళాడు, వచ్చిండు, కాంగ్రెస్ వెళ్ళాడు, నేను రాత్రి కాదు ఇన్నోటి పోలే కదా. అవిశ్వాసం వాళ్ళకి తెలంగాణలకు ఏదో చెప్పి బిల్లులు రావాలి, కలెక్టరేట్ అని చెప్పి వ్యక్తిగత కారణాలు ఏదో చెప్పి పర్సనల్ తీసుకొచ్చింది. అందులో కూడా సగం దొంగ సంతకాలే ఉన్నాయి. అంతమంది ఉన్నారుగా పర్సన్స్ లేదు. ఇప్పుడు మొత్తం లేదు. 19 మంది వచ్చారట కదా, మెజార్టీ ఆఫ్ ఎక్కువ ఉంది కదా వాళ్ళకి. గట్టే చెప్పండి. అంతేగాని ఒకరిపైన ఒకరు
పగలాంటివి ఇలాంటివి ఏం లేవు. కాకపోతే మాకు కొంచెం అభివృద్ధి జరగలేదని ఈ 4 సంవత్సరాలు బట్టి మాకు కొంచెం బాధ అనిపించింది. దాని గురించి మేము ఇది అందరం కలిసి ఎంతమంది ఉన్నారు అందరూ అవిశ్వాసం? 20 మెంబర్స్. అవన్నీ దొంగ సంతకాలు అవన్నీ దొంగ సంతకాలు ఏం కాదండి. అవన్నీ ప్రాంప్ట్ గా నిజంగా అందరు కలిసి పెట్టినవి మాత్రమే. ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు కదా, మీరు ఒకసారి కనుక్కోండి. ఓకే. మీ పేరేమో? నా పేరు పిట్టల శ్వేత, 5th వార్డ్ కౌన్సిలర్. అట్లా ఓకే రైట్. గట్టి జబ్బిగూడ మున్సిపల్ చైర్మన్ తొక్కలపల్లి రాజేశ్వరరావు గారు గత 4 సంవత్సరాల కాలం నుండి తీర్మానాలు చేసుకుంటూనే పనులు చేయకుండా బిల్లులు తీసుకున్నాను. దాని మీదనే ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే ఎంతవరకు అవినీతి జరిగినట్టుగా మీరు అర్థం కాదు. ఎన్ని పనులలో ఎంతవరకు అవినీతి జరిగింది? 4 సంవత్సరాల కాలం నుంచి అంటున్నాను. అంటే మీరు అప్పటి నుండి ఎందుకు ప్రశ్న? మీతోటి మీకు ఏం చెప్పకుండా నేను బిల్లు లాజ్ చేసిండు ఆయన. అంటే మీరు అవిశ్వాసం పెట్టడానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. అవినీతి అవినీతి. 4 సంవత్సరాల నుండి మీరు అడగలేదా? అడిగినాం, దాట వేసి రైట్.